హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను కొబ్బరి పచ్చడిని చేస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఒక స్పూన్ శనగపప్పు, ఇంకో 1 స్పూన్ మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాను. ఇంకా తర్వాత ఒక స్పూన్ ధనియాలు, అలాగే అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరో 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక దీనిలోకి 10 ఎండుమిర్చిని, అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేశాను. ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేశాక కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకునేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ కొబ్బరి ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడి. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకునేసి దీనిలోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కొంచెం చింతపండుని, ఇంకా రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టాను. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టాను. ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకునేసి అంతా మిక్స్ చేసుకునేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఆ తర్వాత మనము పోపు పెట్టేసుకునేసి ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.